హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? గోరింటాకు ఎలా పుట్టింది? అసలు గోరింటాకు నుదుటిన ఎందుకు పండదు? గోరింటాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సైంటిఫికల్లీ ప్రూవ్ చేశారా లేదా అనేదైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. దానికంటే ముందు నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది అంటే, గోరింటాకు గౌరీదేవి ఇంటి ఆకు. గౌరీదేవి అంటే పార్వతీదేవి అండి. ఇద్దరు ఒకటే. కాబట్టి గోరింటాకు అనే పేరైతే వచ్చిందండి. గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోవాలి అనే కథనైతే మనం తెలుసుకుందామండి. గౌరీదేవి తన చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో ఆమెకు గాయమై రక్తపు బొట్టు నేలను తాకగా ఆ రక్తపు చుక్కలోంచి ఒక మొక్క పుట్టుకొస్తుందండి. దీనిని రజస్వల అంటారు. చూసి గౌరీదేవి యొక్క చెలికత్త ఆశ్చర్యంతో ఇదేదో వింతలాగా ఉందే అని వెంటనే వెళ్ళి పర్వతరాజుకు ఈ విషయం చెప్తారండి. పర్వతరాజు గౌరీదేవి యొక్క తండ్రి గారండి. ఆయనతో చెప్పగా ఆయన సతీ సమేతంగా అక్కడికి వస్తాడు. ఇంతలోనే ఆ మొక్క కాస్త పెరిగి పెద్దదైపోయి ఒక చెట్టులా మారిపోతుందండి. పర్వతరాజు ఆ చెట్టుతో నీ పుట్టుకకు కారణం ఏంటి అని అడగగా ఆ చెట్టు పర్వతరాజుతో నేను సాక్షాత్తు ఆ గౌరీమాత రుద్రాంశతో జన్మించాను. ఆ తల్లి రక్తపు బొట్టులోంచి పుట్టాను కాబట్టి నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని పర్వతరాజుని అడుగుతుందండి. అదే సమయంలో గౌరీదేవి ఆ చెట్టు ఆకులను తెంపగా ఆమె చెయ్యి కందిపోతుందండి. అది చూసిన పర్వతరాజు అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని బాధపడతారు. అప్పుడు గౌరీదేవి ఏం పర్వాలేదు, నా చెయ్యి ఎర్రపడ్డాక ఎంతో అలంకరణగా కనిపిస్తుంది అని చెప్తుందండి. ఆ మాట వినడంతో పర్వతరాజు ఆ చెట్టుతో నువ్వు స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా మానవ లోకంలో గోరింటాకుగా ప్రసిద్ధి చెందుతావు అని చెప్తాడండి. గౌరీదేవి రక్తంతో జన్మించావు కాబట్టి ఈ చెట్టు ఆకులను నూరి పెట్టుకోవడం వల్ల స్త్రీల గర్భాశయ దోషాలు తగ్గిపోవడంతో పాటు వారి ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. అలాగే నెలసరి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది అని చెప్తారండి. గోరింటాకుని చేతులకు, కాళ్ళకు పెట్టుకోవడం వల్ల అలంకారం కూడా వస్తుంది కాబట్టి అలంకార వస్తువుగా కూడా పిలువబడతావు అని ఆ చెట్టుతో పర్వతరాజు చెప్తాడండి. స్త్రీల ఆరోగ్యానికి, అలంకారానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదే నీ జన్మ సార్థకత అని పర్వతరాజు గోరింటాకుతో చెప్తాడు. ఇది గోరింటాకు యొక్క కథ ఎలా పుట్టింది అని. ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే సీజనల్ చేంజెస్ ఎండాకాలం మారి సీజన్ చేంజ్ అవ్వడంతో ఈ సీజనల్ చేంజెస్ వల్ల బాడీలో హీట్ అనేది చాలా పెరిగిపోతుందండి. ఈ బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం గోరింటాకును అరచేతులు అలాగే కాళ్ళకి పెట్టుకుంటారండి. అరచేతుల్లో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ అరచేతుల్లో ఉన్న నాడులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ గా గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటాయండి. దీని వల్ల గర్భాశయ దోషాలతో పాటు నెలసరి సమస్యలు కూడా ఆడవారికి తగ్గిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు తరచూ గోరింటాకునైతే పెడుతూ ఉంటారండి. గోరింటాకుకి మెహందీకి చాలా డిఫరెన్స్ ఉందండి. మెహందీ వేరు, గోరింటాకు వేరు. గోరింటాకు మాత్రమే ఈ సమస్యలకి పరిష్కారం చూపుతుంది. మెహందీ వల్ల అయితే ఏం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే దాంట్లో ఆర్టిఫిషియల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కెమికల్స్. దానివల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు, ఉపయోగాలు ఏమి ఉండవండి. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ సీజన్ చేంజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆడవాళ్ళు తరచూ ఇంట్లో పని కారణంగా నీళ్ళల్లో ఎక్కువ చేతులు, కాళ్ళు పెడుతుంటారు కాబట్టి ఈ అరచేతులకి, కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్కిన్ అలర్జీస్ కూడా రాకుండా ఉంటాయని మన పెద్దలైతే చెప్తారండి. అసలు గోరింటాకు నుదుటిన ఎందుకు పండదు అనేదైతే మాట్లాడుకుందామండి. గోరింటాకు ఎర్రగా పండుతుంది కదా, మరి నుదుటిన పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది కదా, అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని చెప్పి కుంకుమ బాధపడుతుందండి. ఈ ఆలోచన రావడంతో వెంటనే పార్వతీదేవి దగ్గరికెళ్ళి తనకొచ్చిన సందేహాన్ని చెప్పుకుంటుందండి. అప్పుడు ఆ పార్వతీదేవి ఆలోచించి గోరింటాకు నుదుటిన పండదు అని చెప్పి కుంకుమకి వరం ఇస్తుందండి. దీంతో గోరింటాకు పండదండి. మరి ఇది గోరింటాకు యొక్క కథ, గోరింటాకు యొక్క పుట్టుక, గోరింటాకు యొక్క ప్రాధాన్యత గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా.
ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే వెళ్ళి గోరింటాకు పెట్టేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అయితే చేశానండి. వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.